వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నాణ్యత ప్రమాణాలలో ఎక్కడ రాజీ పడొద్దు, అధికారులకు మంత్రి నారాయణ ఆదేశం. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకండి, పూతలపట్టు నియోజకవర్గం. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉదయగిరిలో వైసీపీ భారీ ర్యాలీ. వైభవంగా ప్రారంభమైన ప్రమాణ స్వీకారం. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ. ఆత్మకూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ ర్యాలీ. ప్రతి కార్యకర్తే పార్టీ బలం, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పర్యం చేస్తే ప్రజా ఉద్యమం. వెల్కమ్ టు TJ99 న్యూస్. మియాపూర్ లోని గురునాథం చెరువు సుందరీకరణలో భాగంగా నెక్సెస్ సెలెక్ట్ మల్స్ కంపెనీ వారి CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టిన చెరువు పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ మరియు పునరుద్ధరణ పనులు పూర్తయిన సందర్భంగా చెరువును ఈ రోజు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగా వార్డ్ మరియు నెక్సెస్ సెలెక్ట్ మల్ఫ్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించిన PAC చైర్మన్ అరకెపూడి గాంధీ. ఈ సందర్భంగా PAC చైర్మన్ అరకెపూడి గాంధీ మాట్లాడుతూ చేర్లింగంపల్లి నియోజకవర్గంలోని 64 చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తానని, చెరువుల సుందరీకరణతో స్వచ్ఛమైన వర్షపు జల సిరులను ఒడిసి పడుతామని, చెరువుల జలకలతో గ్రామీణ వాతావరణం నెలకొల్పడమే ధ్యేయంగా పనిచేస్తానని, చెరువులను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయని, జీవ వైవిధ్యం పెరుగుతుందని, పక్షులు వలసలు మొదలవుతాయని, చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, చెరువులను దత్తత తీసుకుని అభివృద్ధి చేసేవారు కనబడే దేవుళ్లతో సమానమని PAC చైర్మన్ గాంధీ తెలిపారు. రాష్ట్ర పార్టీ ఆదేశాలు మరియు శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్లు, CO కన్వీనర్లు, గ్రామ మరియు వార్డు కమిటీ అధ్యక్షులు పదవి బాధ్యతల ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం RMS ఫంక్షన్ హాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. Hyderabad, let's keep our Chervulu sparkling and our hearts full. Thank you all for being a part of this. గురునాథ చెరువు బ్యూటిఫికేషన్ చేసుకోవటం, బ్యూటిఫికేషన్ చేసినాక ఇనాగ్రేషన్ చేసుకోవటం అనేది చాలా సంతోషంగా ఉంది. లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా మా మిత్రుడు శ్రేయోభిలాషి ఆనంద్ గారి డైరెక్షన్లో నెక్సెస్ మాల్ వారి సహకారం CSR ఫండ్ ద్వారా మురుకు కూపంలాగా పడి ఉన్నటువంటి చెరువు, మురుగుని స్లడ్జ్ని 100% క్లియర్ చేసి వాకింగ్ ట్రాక్, గ్రీనరీ, కాంక్రీట్ జంగల్ అనేది లేకుండా గ్రీనరీతో మంచి వాతావరణం, మరి ఇక్కడ 50 సంవత్సరాలుగా చూడనటువంటి వాతావరణాన్ని ఈ ప్రాంతానికి తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మార్నింగ్ చూస్తామంటే వేల మంది వాకింగ్, పక్షులు. ఇంతకుముందు ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల సివరేజ్ మొత్తం అంతా ఈ చెరువులోకి వచ్చేది.
80 చెరువులు శ్రీలింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉంటే 80 చెరువుల పరిస్థితి కూడా అదే. 1 by 1 శుభ్రం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికే ఒక 30 చెరువులకి చేసుకోవటం, ఎంజాయ్ చేయటం, అండర్ ప్రోగ్రెస్లో పనులు ఉండటం కార్యక్రమాలు అన్నీ కూడా నడుస్తున్నాయి. ఈరోజు ఆనంద్ గారి ఆధ్వర్యంలో 5 చెరువులు ఈ ప్రాంతంలో నడుస్తూ ఉంటే మిగిలిన చెరువులు అన్నీ కూడా 80% రేంజ్లో ఉన్నాయి. ఇది 100% కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిపోయిందని చెప్పి చేతులు దులుపుకోవటంలే 3 సంవత్సరాలు మెయింటైన్ చేస్తాం. ఈ ప్రాంత ప్రజలకి అవేర్నెస్ తీసుకొస్తాం. నీట్గా ఎలా ఉండాలా, వాటర్ని ఎలా మార్చుకోవాలా, వాటర్ గ్రౌండ్ స్టోరేజ్ ఏ రకంగా చేసుకోవాలా, హార్వెస్టింగ్ విధానం ఏమిటి అనే దాని మీద కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మరి ఆనంద్ గారు బాగా అనుభవం, ఇండియా వైజ్గా అన్ని చెరువులు చూస్తూ ఉన్నారు. నదుల విషయంలో, చెరువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి కార్యక్రమాలు చేస్తున్నటువంటి అనుభవం కలిగినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కడెక్కడ అవైలబిలిటీ అన్ని ప్రాంతాలని బాగు చేయటం అనేది నా ధ్యేయంగా పెట్టుకొని మాకు చక్కటి డైరెక్షన్ ఇచ్చి మాకు పెద్ద అండగా వెనక నిలబడి మేము స్థానిక శాసనసభ్యులు అయినా స్థానిక ప్రజలమైనా మా ప్రాంతాన్ని బాగు చేసుకోవటం మా బాధ్యత. కానీ లీగల్ ప్రాబ్లమ్స్, ఆక్యుపేషన్స్, పోలీస్ స్టేషన్స్, కోర్ట్స్ వీటినన్నీ కూడా అధిగమించి సమన్వయం చేసుకొని పూర్తిగా షేపుకి తీసుకురావటం అనేది మామూలు విషయం కాదు. ఇది ఒక మంచి పరిణామం. ముఖ్యమంత్రి గారు కూడా ఈ వారం 10 రోజుల్లో ఒక చెరువును కూడా ప్రారంభించబోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికే తీసుకొద్దాం, మన ప్రోత్సహించే టీంనంతా ఇంకా ఎంకరేజ్ చేద్దాం, వాతావరణం మార్చాలనే ఉద్దేశంతో నేను కూడా ఉండే. ముఖ్యమంత్రి గారు కూడా ఎలక్షన్ కోడ్ ఉంది, 14th వరకు కౌంటింగ్ ఉంది, 15th వరకు కోడ్ ఉంది. కాబట్టి మధ్యలో చేయటం బాగుండదు. అంటే అప్పటికే మా మిత్రులు, శ్రేయోభిలాషులు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవటం, ప్రోగ్రామ్ ఫిక్స్ చేయటం. ఈ ప్రోగ్రామ్ ఇది కంటిన్యూ కానిద్దాం. నెక్స్ట్ ప్రోగ్రామ్కి మంత్రుల్ని, ముఖ్యమంత్రి గారిని కూడా, ఎందుకంటే పటేల్ చెరువు మీ అందరికీ కూడా తెలుసు, సుమారుగా 40 ఎకరాల చెరువు, దాన్ని దత్తత తీసుకొని ఆనంద్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చేయబోతా ఉన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320 ఈ రీజియన్ ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ 80వ రోజు కైరంకొండ శ్రీనివాస్, కైరంకొండ రాధాకిషన్ యుఎస్ఏ వారి తండ్రి గారైన కీర్తిశేషులు కైరంకొండ యాదగిరి జ్ఞాపకార్థం ఆహార వితరణ బుధవారం ఉదయం 8 గంటలకు లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట వారిచే సుమారు 200 మంది గృహ నిర్మాణ ఉపాధి కార్మికులకు ఆహార వితరణ చేయడమైంది. సూర్యాపేట జిల్లా కేంద్రం కైరంకొండ యాదగిరి జ్ఞాపకార్థం కైరంకొండ కుటుంబ ఆధ్వర్యంలో విశిష్ట సేవా కార్యక్రమం సూర్యాపేట పట్టణంలోని వాణిజ్య భవన్ పాత మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మానవత విలువలను ప్రతిబింబించే అద్భుతమైన సేవా కార్యక్రమం ప్రారంభమైంది. లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో దివంగత యాదగిరి జ్ఞాపకార్థంగా ఆయన కుమారులు కైరంకొండ శ్రీనివాస్, కైరంకొండ రాధాకిషన్ 30 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు పేద, నిరుపేద, ఆకలితో ఉన్న వారికి ఉచితంగా భోజనం అందజేయబడుతుంది. సమాజంలో ఆకలితో ఉండేవారు ఎవరూ ఉండకూడదన్న ధ్యేయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని నిర్వాహకులు తెలిపారు. లయన్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా సమాజానికి ఒక స్ఫూర్తి కలిగించాలన్నది మా ఆశయమని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా ప్రశంసించారు. ప్రతిరోజు మధ్యాహ్న సమయాల్లో నిర్వహించబడే ఈ అన్నదానంలో వందలాది మంది లబ్ధిదారులు భోజనం చేసేందుకు వస్తున్నారు. దివంగత కైరంకొండ యాదగిరి జ్ఞాపకార్థంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆయన కుటుంబం చూపిస్తున్న దాతృత్వానికి నిదర్శనం. ప్రజా సేవలో తన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చిన కైరంకొండ కుటుంబ సామాజిక సేవా రంగంలో ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఇట్టి కార్యక్రమానికి ఆర్సి సంతోష్ కొండ, డిసి రవీందర్ రెడ్డి, దేవిరెడ్డి, ఆర్ఎస్ ఫణికుమార్, ప్రధాన కార్యదర్శులు గొండా లక్ష్మయ్య, సీనియర్ లయన్ మెంబర్స్ త్రివేణి హరి, దాతలు కైరంకొండ శ్రీనివాస్, వారి సోదరుడు రాధాకిషన్ మొదలుగు వారు హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ సందర్భంగా వారు 30 రోజుల పాటు వితరణ సేవా కార్యక్రమం చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా వారిని లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట వారు సన్మానించారు. సేవే మానవతా ధర్మం, లయన్స్ ఇంటర్నేషనల్ సేవా సంకల్పం. పొద్దున్నే లేచి 8 గంటలకు అన్నం పెడుతున్నారు, వాళ్ళకి ధన్యవాదాలు.
బాబా ప్లేట్లు కాస్త దాచాయని కవర్లన్నీ మంచినీళ్ళు వేసి వేయకండి. నువ్వు నన్ను అడిగేది ఇదే. అందరూ క్యూలో ఉండాలి సార్. ప్రతి ఒక్కరు కూడా ఎండుకోగా ఉండండి. ఈరోజు సార్ ఆ పనుల మీద రోజు కంటిన్యూగా అన్నం పెడుతున్నారని మనం శుభ్రం చేసుకోవాలి కదా సార్. అన్నం ఇంటిలో పెడుతుంది మీరు చూసుకోవాలి. బాబాయ్ వారు ఎంతగానో ప్రయాసపడి మన కొరకు వాళ్ళు పెడుతున్నారు కాబట్టి మీరు చూసుకోవాలి సార్. ఆ మెట్ల మీద ప్రతి ఒక్కరు కూర్చోండి. షాప్ ముందు ఎవరు కూర్చోకండి. బాబాయ్ మీరు లైన్ లో ఉంటేనే వారికి పెట్టడం త్వరగా అయితండి. సైడ్కి రా, సైడ్కి రా, త్వరగా రా. మధ్యాహ్నం వస్తూ కావాలంటే ఎట్లా చెప్పు. మనం ఏం చేస్తామండి? రాని మధ్యలో ఇప్పుడు మాట్లాడుకో మనం ఏం చేస్తాం మేడం.